హలో అందరికీ. ఈరోజు మనం 'సాయి 1096' ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం. అక్కడకు వచ్చిన సాయి కుండలమ్మే వ్యక్తి మీద చెయ్యి వేయగా అతను బాధతో సాయితో ఇలా అంటారు. మోరేశ్వర్ నాకింత నష్టం ఎలా కలిగించగలడు? చట్టాన్ని కాపాడే వ్యక్తి చట్టాన్ని ఎలా అతిక్రమించగలడు సాయి? ఎప్పటినుంచో రక్షకులు మన మీద విధ్వంసకులవుతున్నారు సాయి. అప్పుడు సాయి అతని గాయాలకు తన జోలి నుంచి తీసిన ఊదీని తీసి ఆ వ్యక్తి గాయాలకు రాస్తారు. ఆ తరువాత ఆ వ్యక్తి సాయికి నమస్కరించగా సాయి ఆ కుండలమ్మే వ్యక్తితో ఇలా అంటారు. నువ్వు హిరణ్యకశిపుని కథ వినే ఉంటావు కదా? హా విన్నాను సాయి అని ఆ కుండలమ్మే వ్యక్తి జవాబు ఇస్తాడు. అతనికి ఒక వరం లభించింది. అతను పగటిపూట కానీ లేదా రాత్రిపూట కానీ మరణించలేడు. అతన్ని మానవుడు కానీ మరే జంతువు కానీ చంపలేదు. ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ మరణించలేడు. అస్త్రము కానీ శస్త్రము కానీ అతన్ని ఛేదించలేదు. భూమి మీద కానీ ఆకాశం మీద కానీ అతను మరణించలేడు. ఈ వరం పొందిన తరువాత అతను అమరుడయ్యాడని భావించాడు. మరణ భయం మరణ భయం పోయిన తరువాత అతను మరింత చెడ్డవాడిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. కానీ అతను తన పరిమితులన్నిటినీ దాటినప్పుడు విష్ణువు నరసింహుని రూపాన్ని ధరించి అతన్ని వధించాడు. నరసింహస్వామి మానవుడు కాదు, జంతువు కాదు. అది సంధ్యా సమయం. ఇది పగలు లేదా రాత్రి కాదు. హిరణ్యకశిపుని తన ఇంటి గుమ్మానికి తీసుకెళ్తాడు. అది లోపల కాదు, ఇంటి బయట కాదు. నరసింహ తన ఒడిలో పడుకోబెట్టుకున్నారు. అది భూమి మీద కాదు, ఆకాశం మీద కాదు. మరియు నరసింహస్వామి తన గోళ్లతో అతనిని సంహరించాడు. అంటే అది అస్త్రము కాదు, శస్త్రము కాదు. ఎవరు అజేయులు కాదు, ఎవరు అమరులు కారు. మనం ఒక పని చేసినట్లయితే మనము దాని నుంచి ఖచ్చితంగా మంచైనా చెడైనా ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతాము. అది రాజైనా లేక పోలీస్ అయినా. అప్పుడు ఆ కుండలమ్మే వ్యక్తి కానీ సాయి అని ఏదో అడుగుతూ ఉన్నప్పుడు సాయి అతనిని ఇలా అడుగుతాడు. అది మర్చిపో. నా కోసం ఒక పని చేయాలి. నరసింహ జయంతి దగ్గరలో ఉంది. నాకు నరసింహుని విగ్రహం కావాలి. పండగకి ఒక్కరోజు ముందు ఇచ్చినా సరిపోతుంది. ఆ కుండలమ్మే వ్యక్తి ఇలా జవాబిస్తాడు. ఖచ్చితంగా సాయి. ఆ కుండలమ్మే వ్యక్తి సాయికి నమస్కరించగా సాయి అతనిని దీవించి అక్కడి నుంచి వెళుతున్న సమయంలో ఆ కుండలమ్మే వ్యక్తి తన చేతులను చూసుకుంటాడు. అప్పుడు అతని చేతికి అయిన గాయాలన్నీ మానిపోయి ఉంటాయి. అదే కాకుండా తన కుండలన్నీ పగిలిపోయిన కుండలన్నీ మళ్ళీ తిరిగి బాగుండడం గమనిస్తాడు. అది చూసి సాయికి ధన్యవాదాలు తెలుపుకుంటాడు. ఇప్పుడు మోరేశ్వర్‌ని చూపిస్తారు. లోపలికి వెళ్తున్న మోరేశ్వర్‌ని గంగారాం పిలుస్తాడు. ఇప్పుడు మోరేశ్వర్‌ని చూపిస్తారు. లోపలికి వెళ్తున్న మోరేశ్వర్‌ని గంగారాం పిలుస్తాడు. అది చూసి మోరేశ్వర్ గంగారాంని ఇలా అడుగుతారు. మీరేంటిక్కడ? నాకు నీతో కొంచెం పనుంది. మీరు నాతో పాటు వస్తారా? అని గంగారాం అడగగా అక్కడకు వచ్చిన నర్మదని చూసి మోరేశ్వర్ ఆమె వద్దకు వెళ్ళి, ఇదిగో నర్మదా! ఈ డబ్బును లోపల పెట్టు. నేను కొంచెం పని మీద బయటికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తుండగా నర్మద మోరేశ్వర్‌ని అడుగుతుంది. మీరు భోజనం చెయ్యరా అని. లేదు నేను తిరిగి వచ్చి చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి మోరేశ్వర్ వెళ్ళిపోతాడు. అప్పుడు నర్మద బాధపడుతూ ఇలా అంటూ ఉంటది. ప్రజలు 2 పూటలా ప్రశాంతంగా అన్నం తినటానికి సంపాదిస్తారు. అయితే ఎక్కువ సంపాదించాలనే తపనతో భోజనం చెయ్యడం కూడా మర్చిపోతారు. నాకర్థమవ్వడం లేదు. మా ఆయన మనసులో ఏముందో? మా ఆయన్ని అతన్ని సన్మార్గంలోకి తీసుకురండి దేవుడా! అని ప్రార్థిస్తూ ఉంటుంది. ఇప్పుడు గంగారాంని చూపిస్తారు. గంగారాం ఇలా చెప్తూ ఉంటాడు. ఈయనే షిండే గారు. రహతా గ్రామం ప్రధానుడు. ఈ ప్లాన్ చేసింది ఈయనే. షిండే ఇలా అంటూ ఉంటాడు. పని చాలా సులభం. కాకా సాహెబ్ డిమాండ్‌ను బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది మరియు భారీ సహాయ నిధిని మంజూరు చేయాలని నిర్ణయించింది. కరువు పీడిత ప్రాంతాలకు. ఆ నిధి చాలా పెద్ద మొత్తంలో ఉంది. ప్రభుత్వం దానికి భద్రత కల్పిస్తుంది. ఆ డబ్బు మా గ్రామం మీదుగా గమ్యస్థానానికి చేరుతుంది. అధికారులు అర్ధరాత్రి షిరిడీకి దగ్గరగా వెళ్తారు. ఇక్కడే దోపిడీ దొంగలు ఆ డబ్బును దోచుకోవడానికి వారిపై దాడి చేస్తారు. అప్పుడు మోరేశ్వర్ ఇందులో నేను మీకేం సహాయం చేయగలను అని అడుగుతాడు. అప్పుడు షిండే ఇలా జవాబిస్తాడు. మీరు దొంగలను వారిని పని చేసుకోనివ్వాలి. అప్పుడు మోరేశ్వర్ ఇలా జవాబిస్తాడు. మీ పని జరిగిపోతుందని భావించండి. నేను కూడా నా శరీరంపై కొన్ని గాయాల గుర్తులు వేసుకుంటాను. అప్పుడు అందరూ అనుకుంటారు
దోపిడీదారులతో జరిగిన ఎన్కౌంటర్‌లో పోలీస్ అధికారి కూడా గాయపడ్డాడని. అప్పుడు ఎవ్వరికీ అనుమానం రాదు. అప్పుడు షిండే ఇలా అంటాడు, దీనికి మీ వాటా లభిస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వం రహతా గ్రామానికి రూ. 1000 నిధిని పంపుతుంది. మనం దానిని సమానంగా పంచుకుంటాం. మరియు అందులో నీ వాటా రూ. 2000. ఇది నీకు ఒప్పందమా? అని గంగారాం అడుగుతాడు. ఇందులో ఏం సమస్య ఉండదని ఆశిస్తున్నాను. అప్పుడు మోరేశ్వర్ ఇలా జవాబు ఇస్తాడు. ఏది జరిగినా అది దేవుని మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు మోరేశ్వర్ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఇలా అనుకుంటూ ఉంటాడు. నేను పెద్ద దోపిడీకి వెళ్ళడం మంచిదవుతుంది. ఆహా! రూ. 2000 అని నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అతని కాలికి ముల్లు గుచ్చుకుంటుంది. నొప్పితో బాధపడుతున్న మోరేశ్వర్ వద్దకు సాయి వచ్చి ఉంటారు. సాయి అతనిని ఇలా అడుగుతారు. నేను నీకు సహాయం చేయవచ్చా అని. అప్పుడు మోరేశ్వర్ ఇలా అంటాడు. కానీ సాయి, మీ దృష్టిలో నేను చెడ్డవాడిని కదా! మీరెందుకు నాకు సహాయం చేయాలనుకుంటున్నారు? అని అంటున్న మోరేశ్వర్‌ని పట్టించుకోకుండా వచ్చి సాయి అతనిని మెల్లిగా ఒకచోట రాయి మీద కూర్చోబెడతారు. ఆ తరువాత సాయి మోరేశ్వర్‌తో ఇలా మాట్లాడడం మొదలుపెడతారు. మంచివారు, చెడ్డవారు అనేది దేవుడు నిర్ణయిస్తాడు. మనం కాదు మోరేశ్వర్. మనం మంచివాళ్ళమైతే అంతా మంచే అవుతుంది. అప్పుడు మోరేశ్వర్ ఇలా సాయితో అంటాడు. నాకైతే అంతా మంచిది. కానీ నాలో మాత్రం మంచితనం లేదు. అప్పుడు సాయి ఇలా అంటారు మోరేశ్వర్‌తో. కానీ మోరేశ్వర్, మీ గురువుకి అలా అనిపించదు కదా! మోరేశ్వర్ షాక్‌లో తన గతంలో జరిగినది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. కొంతమంది దుండగులు అతని స్కూల్‌ని ధ్వంసం చేసి, అలాగే తన గురువును ఆ దుండగులు వదిలేయమని ప్రార్థించడం చూపిస్తారు. అప్పుడు మోరేశ్వర్ సాయితో ఇలా అంటాడు. నీకేమనిపిస్తుంది? ఈ భావోద్వేగాల చర్చలో నా మనసుని మళ్ళీ మార్చగలనని భావిస్తున్నావా? నేను చాలా కాలం క్రితం భావోద్వేగాల నుండి బయటపడ్డాను. నాకు కేవలం నేను లాభపడడం మాత్రమే కావాలి. మీకేమనిపిస్తుంది సాయి? మీ దృష్టిలో నేను చెడుపై ఓడిపోయాననా? కదా! ఒక విషయం చెప్తున్నా సాయి. మంచితనం మనిషిని బలహీనుడిని చేస్తుంది. మీరు నా స్థానంలో ఉండి ఉంటే చెడు ఎంత శక్తివంతమైనదో మీరే అర్థం చేసుకునేవారు. అప్పుడు సాయి మోరేశ్వర్‌కి గుచ్చుకున్న ముల్లుని తీసి చూపిస్తూ ఇలా అంటారు. ఇంత చిన్న మిల్లు నిన్ను కింద పడేలా చేసింది అని. అప్పుడు మోరేశ్వర్ ఇలా అంటాడు. లేదు సాయి, ఈ చిన్న ముల్లు ఒక మంచి మనిషిని కూడా తన మార్గం నుండి కింద పడేలా చేస్తుంది. ఇలా మీకు కూడా జరిగే ఉంటుందని అనుకుంటున్నాను. కానీ మీరెప్పుడూ మీ మార్గాన్ని మార్చుకోలేదు. నీలాంటి మంచి వాళ్ళ సమస్య ఏమిటో తెలుసా? తమలా లేని వారిని చెడ్డవారిగా భావిస్తారు. కానీ నా అభిప్రాయం ప్రకారం 2 రకాల వ్యక్తులు మాత్రమే ఉంటారు. బలవంతులు, అలాగే మరియు బలహీనులు. నాకు తెలిసిందల్లా ఒక్కటే సాయి. నేను బలహీనుడిగా ఉండాలనుకోవడం లేదు. నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు. మీకు అవసరం వచ్చినప్పుడు నేను తప్పకుండా మీకు సహాయం చేస్తాను. అప్పుడు సాయి ఇలా అంటారు. అది అవసరం లేదు. సరైన సమయంలో మీకోసం మీరు సరైన మార్గాన్ని ఎంచుకోండి. దేవుడు నిన్ను బలవంతంగా మంచి మార్గానికి తీసుకెళ్లే ముందు నీ అంతట నువ్వు మంచి మార్గాన్ని ఎంచుకో. అప్పుడు మోరేశ్వర్ ఇలా అంటాడు. నేనే నా జీవితానికి భగవంతుణ్ణి. నాకు నచ్చినట్టు నా జీవితాన్ని నేను రాసుకుంటాను. కావాలంటే మీ భగవంతుణ్ణి మీరు అడగవచ్చు. నా మార్గాన్ని మార్చడానికి ప్రయత్నం చెయ్యమని. వస్తాను సాయి. మోరేశ్వర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం ద్వారకామాయిలో సాయి, కేశవ్ కూర్చొనున్నప్పుడు అక్కడికి నానాసాహెబ్ రావడం చూపిస్తారు. అక్కడికి వచ్చిన నానాసాహెబ్ సాయికి ప్రణామాలు చేస్తారు. అప్పుడు సాయి నానాసాహెబ్‌ని ఆశీర్వదించి కూర్చోమని చెప్తారు. ఆ సమయంలో తాత్యా కూడా అక్కడికి వచ్చి ఉంటాడు. సాయి నానాసాహెబ్‌ని ఇలా అడుగుతూ ఉంటారు. కరువు గ్రామాలకు నిధిని పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారా మీరు? దానికి జవాబు నానాసాహెబ్ అవును సాయి అని చెప్తారు. ఆ బాధ్యత నాకప్పగించారు. సహాయ నిధులను పంపిణీ చేయటానికి ఆ బాధ్యత నాకప్పగించారు. ప్రభుత్వం నన్ను ఒక సహాయం అడిగింది. ఎద్దుల బండి ద్వారా డబ్బును తరలించే 2 రక్షకులను నియమించమని. అప్పుడు సాయి నానాతో ఇలా అంటారు. మీరు చాలా మంచి పని చేస్తున్నారు నాన్నా. అప్పుడు నాన్న సాయితో ఇలా జవాబు ఇస్తారు. నేను కేవలం ప్రజల సేవ చేస్తున్నాను సాయి. అప్పుడు సాయి ఇలా అంటారు. షిరిడీ ప్రజలు కూడా ఈ నీటి కొరత బాధితులకు సహాయం అందించాలనుకుంటున్నారు. అప్పుడు కేశవ్‌ని సాయి డబ్బులు తీసుకురమ్మని అడుగుతారు. సాయి ఆ డబ్బుల మూటను నానాసాహెబ్‌కి అందజేస్తారు. అప్పుడు నానాసాహెబ్ సాయితో ఇలా అంటారు. చాలా ధన్యవాదాలు సాయి. ఈ కఠిన కాలంలో ప్రతి పైసా విలువైనదే. అప్పుడు సాయి ఇలా జవాబు ఇస్తారు. ఈ ఆలోచన అయితే నాది కానీ
కేశవ్ దీనికోసం చాలా కష్టపడి పనిచేశాడు. అప్పుడు నాన్న ఇలా అంటూ ఉంటారు. మరి ఇలా అయితే నా నిర్ణయం సరైనదే అని అర్థమవుతుంది. అప్పుడు సాయి ఇలా అడుగుతారు. ఏ నిర్ణయం నాన్న అని. అప్పుడు నానా సాహెబ్ ఇలా జవాబు ఇస్తారు. సాయి, ఎద్దుల బండి నిర్వాహకుడిగా నేను నమ్మకస్తులుగా ఉన్న వారిని ఎంచుకోవాలని అనుకున్నాను. అందులో కోపర్ గ్రామం నుండి శ్రీ నానాను ఎంచుకున్నాను. మరియు నేను షిరిడి నుంచి కేశవ్‌ని ఎంచుకున్నాను. అప్పుడు కేశవ్ నేనా? అప్పుడు నానాసాహెబ్ కేశవ్‌ని ఇలా అడుగుతారు. మీకేమైనా అభ్యంతరం ఉందా అని. అలా ఏం లేదు నానాసాహెబ్ గారు. ఇది నా గౌరవం అవుతుంది అని కేశవ్ సమాధానమిస్తాడు. అప్పుడు నానాసాహెబ్‌ని సాయి ఇలా అడుగుతారు. నాన్నా, మీరు ఇంకొక పని కూడా చేయాలి. చెప్పండి సాయి అని నాన్న అడుగుతారు. తాత్యా, నానాసాహెబ్‌ని రావు గారికి జరిగిన అన్యాయం గురించి చెప్పు. నానా వారికి చట్టపరమైన సహాయం అందిస్తారు. ఖచ్చితంగా సాయి. నేను ఇప్పుడు ఒక చోటికి వెళ్ళాలి. కేశవ్, నువ్వు కూడా నాతో రా అని సాయి కంగారుగా వెళ్ళడం చూపిస్తారు. ఎప్పుడు మోరేశ్వర్ని చూపిస్తారు. మోరేశ్వర్ తన భటులకు ఇలా చెబుతూ ఉంటాడు. ఎద్దుల బండి మీద దాడి జరిగినప్పుడు మనం దొంగలను ఆపడానికి ప్రయత్నిస్తున్నట్టు నటించాలి. మనం మన వంతు శాయశక్తులా ప్రయత్నం చేసినట్టు అనిపించాలి. మీరు ఇలా చేస్తే మీకు 200 రూపాయలు అందుతాయి. ఇప్పుడు సాయి మరియు కేశవ్ కుండలమ్మే వ్యక్తి వద్దకు వచ్చి ఉంటారు. అప్పుడు ఆ వ్యక్తి సాయితో ఇలా అంటాడు. సాయి, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మీరు నాకు సందేశం పంపించుంటే నేనే వచ్చేవాడిని కదా. విగ్రహం పూర్తయిపోయింది సాయి. అప్పుడు సాయి ఇలా జవాబు ఇస్తాడు. మీరు నన్ను కలవడం లేదా నేను మిమ్మల్ని కలవడం రెండూ ఒకటే. అప్పుడు ఆ వ్యక్తి నేను విగ్రహాన్ని తీసుకొస్తాను సాయి అని వెళ్ళి తీసుకొని వచ్చి కేశవ్‌కి ఇస్తాడు. అప్పుడు సాయి తన జోలీలోంచి కొంత డబ్బుని తీసి ఆ కుండలు తయారు చేసే వ్యక్తికి ఇస్తుండగా ఆ వ్యక్తి సాయితో ఇలా అంటాడు. సాయి, మీ వద్ద నుంచి నేను డబ్బు తీసుకోను. మీరు నన్ను పెద్ద నష్టం నుంచి రక్షించారు. అప్పుడు సాయి ఆ వ్యక్తితో ఇలా అంటాడు. మనం కష్టపడి సంపాదించిన డబ్బును అంగీకరించకుండా ఉండకూడదు. కానీ సాయి, ఈ డబ్బులు చాలా ఎక్కువ. ఈ విగ్రహానికి ఇంత డబ్బులు అవసరం లేదు. అప్పుడు సాయి ఇలా జవాబు ఇస్తారు. ఈ విగ్రహం ఒకరి జీవితంలో చాలా గొప్ప మార్పు తేబోతుంది. ఇది నాకు అమూల్యం. తీసుకోండి అని సాయి కుండలమ్మే వ్యక్తికి డబ్బును అందజేస్తారు. ఇప్పుడు ఇప్పుడు మోరేశ్వర్‌ని చూపిస్తారు. మోరేశ్వర్ దగ్గర ఉన్న భటుడు ఇలా అంటాడు. సార్, మేము మీ మాటకు అంగీకరిస్తున్నాం. కానీ చాందోర్కర్ గారు కొంతమందిని మాతో పాటు నిధిని తరలింపుకు పెట్టాడు. చాందోర్కర్ గారు చాలా నమ్మకస్తులనే నియమించి ఉంటారు కదా. మరి వారి సంగతేంటి? అని అడుగగా మౌరేశ్వర్ దానికి ఇలా జవాబు ఇస్తాడు. మనం ప్రయత్నిద్దాం. మనం చేయగలిగిందంతా చేద్దాం. లంచమైతే వాళ్ళు అంగీకరించరు. కానీ వారిని మోసం చేయాల్సి వస్తుంది. వారికి మనపై ఎలాంటి అనుమానం రాకుండా చూసుకోవాలి. అప్పుడు అక్కడే ఉన్న ఇంకొక భటుడు ఇలా అంటాడు. కానీ సార్, అక్కడ ఉన్న డకాయిలను విజయవంతంగా ఎదుర్కొంటే వాళ్ళు? అప్పుడు మోరేశ్వర్ ఇలా జవాబిస్తాడు. వారిని చంపేద్దాం. మోరేశ్వర్ మాటలు విన్న నర్మద తన చేతిలో ఉన్న కూరగాయల సంచిని వదిలేస్తుంది. మోరేశ్వర్ అక్కడ ఉన్న భటులను వెళ్ళమని చెప్తాడు. మోరేశ్వర్ కూడా నర్మదా మొహం చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు నర్మద ఇలా అంటూ ఉంటుంది. నా భర్త ఏం చేస్తున్నాడు దేవుడా? దయచేసి ఆయన ఎవరిని చంపకుండా మీరే ఆపాలి. దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఇప్పుడు సాయి తాత్య నడుచుకుంటూ వెళ్ళడం చూపిస్తారు. మార్గం మధ్యలో కేశవ్ సాయిని ఇలా అడుగుతూ ఉంటాడు. సాయి, ఈ విగ్రహం ఎవరి కోసం? అప్పుడు సాయి ఇలా జవాబు ఇస్తాడు. కేశవ్, రేపు మారుతి మందిరంలో నరసింహస్వామి పూజ జరగబోతుంది. ఆ పూజని రేపు నువ్వే నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడు కేశవ్ సాయిని ఇలా అడుగుతాడు. కానీ సాయి, ప్రతి సంవత్సరం మహల్సాపతినే కదా ఈ పూజ చేసేది. అప్పుడు సాయి ఇలా అంటారు. హా, కానీ ఈసారి మాత్రం నువ్వు చేయాలి. చేస్తావు కదా? అప్పుడు కేశవ్ ఖచ్చితంగా చేస్తాను సాయి. కానీ మీరు నన్నే చేయమని ఎందుకు అడుగుతున్నారు? అప్పుడు సాయి ఇలా అంటారు. సమయం వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది కేశవ్. ఇప్పుడు ప్రస్తుతం ఇది అర్థం చేసుకో. భగవంతుని నామం అలాగే భగవంతుని పని రెండూ ఎప్పటికీ వ్యర్థమవ్వవని. ఇది ఖచ్చితంగా ఫలితం మనకు ఏదొక రూపంలో వస్తుందని. అలాగే బహుశా ఈసారి నీకు ఇది చాలా అవసరం ఉండవచ్చు అని సాయి అంటారు. ఆ తరువాత మరుసటి రోజు ఉదయం మారుతి మందిరంలో కేశవ్ పూజ చేయడం చూపిస్తారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.